చాలు చాలు, సిగ్గుపడింది చాలు. ఏందన్నా మనకి కర్మ? పక్క పక్కనే ఉంటూ ఈ ఆషాఢంలో కలుసుకునేదానికి కూడా చిన్నపిల్లలు స్కూల్లో రాకెట్లు వదిలినట్టు నేను రాకెట్లు వదిలి మరీ కలుసుకోవాల్సి వస్తుంది. ఎందుకు పిలిచారు? మామ ఆషాఢం పట్టి ఇచ్చినాడు కదా, ఆడుకుందామా? అవి మీరు ఆడుకోవడానికి, మేం ఆడుకోవడానికి కాదు. బానే ఉండదా? మగాళ్ళు ఆడుకుంటే కిక్కే ఉంటది. రండి అందరం కలిసి గోళీలు ఆడదాం. హాయ్ గోళీలు. నాకు కూడా చిన్నప్పటి నుంచి గోళీలు ఆడాలని ఆశ. ఆడదాం. అబ్బబ్బా, గోళీలు ఆడడానికి కూడా ఏదో ఒలింపిక్స్ లో గేమ్ ఆడుతున్నట్టు ఎంత ఉత్సాహపడుతున్నావే. మన బతుకి గోళీలు ఆడితేనే ఒలింపిక్స్ ఆడినట్టు. ఆడదామే. రండి రండి. అబ్బా, ఏం చేస్తున్నారా మీరు? ఆట ఆడుతున్నారా, రొమాన్స్ చేస్తున్నారా? ఆటేనప్పా, ఆట ఆడుతుండం మేము. అయితే కానియండి, మనం ఆడుకుందాం. అయితే పోయిందిలే. ఇప్పుడు చూడమే. ఊరికి ఆడుకుంటున్నాం. సిగ్గులేదురా మీకు? మీ మా వచ్చి ఆషాఢం పట్టి పేరుతో మిమ్మల్ని అవమానించిపోతే పెళ్ళాన్ని దొంగచాటుగా పిలుచుకొని ఈడకొచ్చి ఆడుకుంటా ఉండారా? ఇందులో అవమానించేది ఏముండదే. మరి ఆషాఢ పట్టి పేరుతో మీకిచ్చిందేంది? గోళీలు పేకాట్లో. ఈ గోళీలు పేకలు ఎవరెవరు ఆడుకుంటారో తెలుసా? పని పాట లేనోళ్ళు, కానీ సంపాదన లేనోళ్ళు. మీ ఇద్దరికి పని పాట లేదు, కానీ సంపాదన లేదని మీ మామ చెప్పగానే చెప్పేసిపోయిండాడ్రా. సిగ్గుండాలరా మీకు? పని పాట లేని మగాడంటే ఎవరికి మర్యాద ఉండదు, కానీ సంపాదన లేనోడికి గౌరవం లేదు. ఇంకా నా మీద పడే బతుకుతుండారు. ఉద్యోగాలు ఎలగబెడతావని నువ్వు నీ పెండ్లం పోతిరి, అది కాస్త 3 నెలల ముచ్చట ఆ పని ఆగిపోయా. ఏ పనులను నిలకడ ఉండదు కదా. పని చేసేదానికి చేతనవ్వాలే, సంపాదించేదానికి తెలివి ఉండాలి. మీ చావు తెలివితేటలు ఇట్ట దొంగేసాలు వేసేయడానికి తప్ప పైసా సంపాదించడానికి పనికి రావురా దద్దమల్లారా. పండు లోపలికి. ఏంది మా పెళ్ళాల ముందు ఇట్ట మాట్లాడుతుండో? పెండ్ల ముందు మాట అంటే రోషం వచ్చిందా నీకు? నువ్వేమైనా తిట్టాలంటే లోపలికి తీసుకుపోయి తిట్టు, వీళ్ల ముందు తిట్టబాక. మిమ్మల్ని తిడతా ఉంటే నాకేమన్నా డబ్బులు వచ్చి సంచులు నిండుతాయా ఏమి? సంపాదన లేనోళ్ళకి మళ్ళీ రోషం ఎందుకురా? చూడు, మీ పెండ్లాలు కూడా నోరెత్తి మాట్లాడలేకపోతుండారు. అదే మీరు సంపాదించే మగాళ్ళయి ఉంటే మీ భార్యలో నిలబడి మాట్లాడుండేటోరు. పండే ఆషాఢం పేరుతో అమ్మోరింటికి పోయి మళ్ళీ ఈడికొచ్చి దొంగేషాలేస్తా ఉండారా? పండు లోపలికే. అత్తగారికి మనం కొంచెం సరదాగా సంతోషంగా ఉన్నా అస్సలు ఓర్చుకోలేదు. కడుపు మండిపోద్ది ఈవిడికి. పదండి, ఎప్పుడు ఉండే గోలేగా పద. రాను రాను పెళ్ళాల ముందు మనకు బయసాట్లు అయిపోతున్నాయిరా. అవునరా, ఏదో అమ్మ వేరే విషయాల్లో గొప్పడితే పర్లేదు గానే పైసా సంపాదన లేదో పని పాట లేకుండా ఊరికే కూర్చుని తింటామంటా ఉంటే మన పెళ్ళాల ముందు పరుగు పోతుండది. అవునరా, ఎంత అమ్మాయినా ఇట మాట్లాడేది నాకు నచ్చలా. పెళ్లి కాకముందు ఎన్నో మాట్లాడారు, అది ఇంట్లో వాళ్ళ ముందు కాబట్టి పర్వాలేదు. కానీ ఇప్పుడు మన ఇష్టపడి పెళ్లి చేసుకున్న పెళ్ళాల ముందే నోటికి ఎంత వస్తే అంత అంటా ఉండదు. నాకు అస్సలు నచ్చలా. ఆడిని తిరిగి సమాధానం చెప్తామనుకున్నా, కానీ అనవసరంగా ఎందుకులే రచ్చానే గమ్మునే ఉన్నా. ఆడ తిరిగి సమాధానం చెప్పినావంటే మన పర్వే పోయేది. గమ్మునే ఉండరా.
పెళ్ళాల ముందు కూడా మనకి మర్యాద దక్కేటట్లేదురా. చిన్నప్పటి నుంచి ఆవిడ మనల్ని తిడతా ఉంటే అలవాట్లో మనకేం తెల్లే. ఇప్పుడు ఆవిడ ఒక్కో మాట అంటా ఉంటే అస్సలు భరించలేకపోతున్నాం. నీకే అట్ట ఉండదు. నేను ఉద్యోగం చేస్తా కూడా పని పాట లేకుండా ఉండేవాళ్ళ అయిపోయినా అమ్మ దగ్గర. తండ్రి కాబోతున్నా, కనీసం ఆ మర్యాదనిచ్చిందా? మీ వదిన ముందే మీతో పాటు నన్ను తిట్టేసింది. ఛే, మూడు మొత్తం పాడైపోయిందిరా. ఏమన్నా అట్ట బయటకు పోదామా? నాకు కూడా ఇంట్లో అస్సలు ఉండబుద్దే. ఇట్లా కాసేపు అట్ట బయటకు పోయే ఫ్రెండ్స్ తో టైం పాస్ చేసి పెగ్గేసి వద్దాం పదండా. పద. సరే రే ఒక్క మాటరా, అమ్మకి చెప్పేసి పోదాం. మళ్ళీ చెప్పేది ఎందుకు, తిట్లు తినేది ఎందుకు? సైలెంట్ పోయేసి వద్దాం. వచ్చిన తర్వాత అట్టాగ తిడతాదిగా. ఇప్పుడు పోయి అడిగినామంటే తిట్లు తినాలా, బయటికి పోలేం. మనని ఏమి చేతగాని ఆడపిల్లకాయల మీద పెంచి ఇప్పుడు మగాళ్ళ సంపాదించమంటే ఏం చేసేదే? రే, చెప్ప పెట్టకుండా పోయినామంటే అది ఇంకా పెద్ద పంచాయతీరా. మళ్ళీ గబ్బుగా తిట్టిందంటే పెళ్ళాల ముందు అవమానం అయిపోద్ది. మీరు రండి చెప్తానే మాట్లాడతాను. రండ్రా. కర్మ. ఊరందరి ముందు గొప్పగా ముగ్గురు కొడుకుల్ని గన్నానన్న పేరే గాని ఏం సుఖం వీళ్ళతోటి? నాకన్నా ఆడపిల్లల్ని గన్నోళ్లే మేలు. నెత్తి మీద భారం దింపి నా గుండెల మీద పడేసిండారు. కుంపటి పెట్టేసినట్టు పెట్టేసిండారు. అమ్మా, ఇప్పుడంత కాని పని మేమేం చేసాం? నేను చెప్పేది కూడా అదే. కాని సంపాదన లేకుండా పని లేకుండా కూర్చుండారు. దండగ పెండాకూడదంట. అయితే ఇక నుంచి మాకు కూడి పెట్టక్కలేదులే పో. ఏమిరా, రోషం వస్తాండదా మీకు? మరి పెళ్ళాల ముందు అట్ట మాట్లాడితే మాకు మాత్రం అవమానం కదమ్మా. ఆహా, పెళ్ళాల ముందు ప్రెస్టేజ్ గా ఉండాదా? ప్రెస్టేజో? అంత ప్రెస్టేజ్ ఉన్నోళ్ళైతే సంపాదించి మీసలు మెలేసి కాలర్లు ఎగరేయండ్రా, అప్పుడిస్తాం మర్యాద. ఏయ్, మన దగ్గర దుడ్డున్నప్పుడేరా ఊళ్ళో వాళ్ళు నమస్కారం పెట్టి మర్యాద చేసేది. మన చేతిలో రూపాయి లేకపోతే ఈదిలో కుక్క కూడా మనల్ని మతించదో. అది బానే తెలుస్తాండదులే. ఇంట్లోనే మతించట్లేదు, ఇంకా బయట మతిస్తారు. అవునరా, కన్న తల్లి గాని కట్టుకున్న పెళ్ళం గాని ఎవ్వరైనా సరే సంపాదన లేకపోతే అందరూ ఇట్ని చూస్తారు. మీకెంత చెప్పినా ఏం చేసినా రోషమా పాడా? సిగ్గులేని బతుకులో. మా, నువ్వేమని తిట్టాలనుకున్నావు తిట్టుకో. మేము ఇంట్లో కూర్చొని ఈ తిట్లు భరించే శక్తి మాకు లేదు. మేము అట్ట పోయి మా స్నేహితులను కలిసి వస్తాం. అంతే కదా. పని పాట లేనోళ్ళకి ఇంకేం పని ఉంటదే? స్నేహితులతో కూర్చొని టైం పాస్ చేసే పనే తప్ప. మో, ఫ్రెండ్ని కూడా కలవకూడదా మేము? పోయేసి వస్తామని చెప్పేదానికి వచ్చినాం. చచ్చు సన్నాసుల్లా వీళ్ళింట్లో ఉన్నారంటే వీళ్ళ పెళ్ళాలు జొలిగిపోతారు. వీళ్ళు కొంపలో ఉండేదానికన్నా బయటికి పోయేదేనయ్యం. మో, పోవాలన్నా వద్దు ఇప్పుడు? వద్దంటే ఆగిపోతారా మీరు? బలాదూరు తిరగండి. సంపాదన లేకపోయినా సోకులు చేసుకుంటా తిరగండి. రోషాలు వేరే వీళ్ళకి. అక్క, ఏమైంది? ఎందుకు చంటి పిల్లలా అలా అలిగి కూర్చున్నావు? ఏం లేదు. ఏమీ లేకపోతే మొహం ఎందుకు అలా మార్చుకుని కూర్చున్నావు? నా మొహమే అంత మాడు మొహం. మా అక్కకేంటి బంగారం. అదొక్కటే తక్కువ. బంగారం అంటే బంగారం. ఏంటి అక్కేదో అలిగినట్టుంది? అదే అడుగుతున్నా. ఏమీ లేదు అంటుంది కాని మొహం ఇలా మార్చుకుని కూర్చుంది. అడిగితే నా మొహం ఇంతే మాడు మొహం అని అంటుంది. ఏమైందక్క? నువ్విలా ఉండకూడదు. నువ్విప్పుడిలా ఉన్నావంటే కడుపులో ఉండే బిడ్డ కూడా ఆ తర్వాత ఇలాగే బుంగమూతి పెట్టుకుని పుడుతుంది. చూసుకో మరి. మన అత్తగారు ఆగడాలు మరీ ఎక్కువైపోయినాయి. మరుదులిద్దరంటే పని చేయడం లేదు. వాళ్ళని తిడితే ఒక అర్థం ఉంది. నా మొగుడు బ్యాంకులో పనిచేస్తూ సంపాదించిన డబ్బులన్నీ ఆవిడ చేతిలోనే పోస్తున్నాడు కదా, అయినా ఆయన్ని తిడుతా ఉంది. విన్నావంటే పూరి, మన మొగుళ్ళని తిడితే పర్వాలేదంట. ఆవిడ గారి మొగుడిని తిడితే మాత్రం రోషం పొడుచుకొచ్చేసింది. మీ మొగుళ్ళని తిట్టమని నేను చెప్పలేదు. వాళ్ళతో పాటు ఈయన్ని కూడా అనవసరంగా తిడుతున్నారే. అంటే మా మొగుళ్ళని న్యాయంగా తిట్టారనా నీ ఉద్దేశం? అబ్బా, అది కాదు. మీరు అపార్థం చేసుకోకండి. అర్థమైందిలే. నీకే ఇలా ఉంటే కొత్తగా పెళ్ళై వచ్చినోళ్ళం మాకెలా ఉండాలి? దీని మొగుడు కాని నా మొగుడు కాని కావాలని పని పాట లేకుండా కూర్చున్నారా? ఇద్దరం కలిసి ఉద్యోగంలో చేరాం. అది నెల తిరగకుండానే ఆ ఉద్యోగం కూడా పోయింది. అది మా తలరాత.
పోనీ వ్యాపారం ఏదైనా చేద్దామంటే వీళ్ళ ఖర్చులకు కూడా ఇవ్వని మనిషి వ్యాపారం చేయడానికి డబ్బులు ఇస్తుంది. ఏమీ పెట్టుబడి పెట్టకూడదు, కానీ సంపాదించేయాలంట. కొడుకుల్ని కంటే పెట్టుబడి పెట్టక్కర్లేదు, కొడుకులే పెద్ద పెట్టుబడి అనుకుంటుందావిడ. నేను ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు కొన్ని కోట్ల రూపాయల కట్నం పోయిందని నన్ను వేపుకు తిన్నారు. నా దగ్గర లాస్ అయింది కూడా మిగిలిన 2 కొడుకుల దగ్గర రాబట్టుకుందామని ఎన్నో ప్లాన్లు వేసింది. మీ 2 అక్క చెల్లె తోడుకోడలయ్యారు, కట్నం రాలే. దాంతో ఇంకా ఆవిడ మన ముగ్గురిని వేపుకు తింటుంది. ఇప్పుడు మనం ఆవిడ మాట్లాడుతుందని బాధపడ్డమో ఆవిడ మీద తిరగబడ్డమో కాదు చెయ్యాల్సింది. ఆవిడ బుద్ధి మారేటట్టు చెయ్యాలి, మనిషి మారేటట్టు చెయ్యాలి. ఏంది ఆవిడక? అది ఈ జన్మలో జరిగేది కాదు. అనుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. నేను ఇంటికి వచ్చేటప్పుడే అత్తగారిని ఎలాగైనా మార్చాలని గోవింద్ నా దగ్గర ప్రామిస్ చేయించుకున్నాడు. ముందు ఆవిడ్ని మారుస్తేనే గాని మనందరి బ్రతుకులు బాగుపడవు. వేస్తా, మామూలు ఎత్తు వెయ్యను. ఈసారి ఎత్తు వేస్తే పెద్ద ఎత్తే వేస్తా. అయ్యో అయ్యో అయ్యో, నీకింత కష్టకాలం ఖర్చుకాలం వస్తుందని కల్లో కూడా అనుకోలేదే. కాని కట్నం తీసుకురాని ఆ 3 తోడేళ్లలాంటి కోడళ్ల కోసం శ్రావణ పట్టి పేరుతో పసుపు కుంకాల దగ్గర్నుంచి వెండి పట్టీలు, చీరలు, బంగారు రూపులు, ఈ పువ్వులు, పళ్ళు, ఎంత ఖర్చే నీకు. ఎంతో పొదుపుగా బ్రతికేదానివి. నువ్విటా నీళ్ళలా డబ్బు ఖర్చు పెట్టేది చూస్తా ఉంటే నా గుండె తరుకుపోతా ఉండదే. మౌ, ఎందుకు ఏడుస్తా ఉండవో? ఏడవబాక. శ్రావణ పట్టి పెట్టేటప్పుడు ఇట్ట ఏడుస్తూ ఉన్నావంటే మళ్ళీ లచ్చిందేవి రాదు. మనింట్లో లక్ష్మీదేవినంతా వాళ్ళకి పెట్టేస్తున్నావు గదే, అదే నా బాధ. మౌ, పైసా ఆదాయం లేకుండా నేను ఏ పని చేయను. నువ్వేమనుకుంటాండావు నా గురించి? అసలు దీనికి ఎంత ఖర్చు అయిందో తెలుసునా? అయినా నేనేమైనా పట్టు బీదాంబరాలు పెట్టిండానా? దీనికేం పెద్ద ఖర్చు కాల. పట్టు చీరలు పెట్టకపోయినా మామూలు చీరలు కూడా రేటే కదే. ఎంత కాదన్నా 2 పళ్ళాలకి కలిపి 5,000 ఖర్చయ్యుండవు. అదే నీ తప్పు లెక్క. ఇటు చూడు, పసుపు కుంకుమ ₹1 మొత్తం 3 ప్యాకెట్లు. ఈ 3 ప్యాకెట్ల ఎంత ఉంటది? ₹6. చెరో 2 తమలపాకులు, 3 ఒక్కపొడి ప్యాకెట్లు. దీనికెంత ఎండది? ₹4. ఈ వెండి పట్టీలకే అయింటది కదా 3,000. అక్కడే నువ్వు పప్పులో కాలిసిండావు. ఎండి పట్టీలు పెట్టేదానికి నేనేమైనా దత్తమ్మనా? ఎండి పట్టీలు లాంటివి ప్లాట్ఫామ్ మీద అమ్ముతారు కదా, అవి తీసుకొచ్చిండా. ఒక్కోటి ₹30. ఆడేమో 3ంటికి ₹90 చెప్పిండాడు. నేను బేరం ఆడి ఒక్కటి ₹30 కడిగిన, 2 ₹60. ఇప్పుడెంత అయిండది? 7, 60, 67. మరి ఈ చీరలు? మో, బజార్లో ఆషాఢం సేల్ అని బట్టలన్నీ కేజీ లెక్క నమ్ముతుండారు. కిలోకి ₹100. అంటే 2 చీరలు 100, చెరో చీర 50. ఎంత అయిండదే? 67, 100, 167. ఇక మల్లెపూలకి ఖర్చే లేదు. మన పక్కింటి గోడ మీద తేగా మన ఇంటి మీదకి పాకండాదే. అవి మన పూల కింద లెక్క కదా. ఆ పూలు కోసి మాలగట్టిన 2కి చెరుకో అరమూర. ఇక ఈ గాజులంటావా? మట్టి గాజులు డజను ₹15, 2 డజన్లకి ₹30. ఇప్పుడెంత అయిండదే? కలిపి 197. 4 అరటిపళ్ళు ₹8, చెరో 2 అరటిపళ్ళు. ఇక 2కి 2 బంగారు రూపులు. ఇదిగో. అమ్మో,
బంగారం రూపులే. నేనిందాక లెక్కలో 2 పళ్ళాలు కలిపి 5,000 అన్నాను. ఈ బంగారం రూపులే అయి ఉంటాయి కదే, ఒక్కొక్కటి 10,000. పిచ్చిదానా, ఒక్కోటి 150 రూపాయలు. నేను ఎండే ఒరిజినల్ది పెట్టినప్పుడు బంగారం ఒరిజినల్ది ఎట్టా పెడతాను? ఒరిజినల్ది. ఇయ్యి గిల్ట్వి. నీకెన్ని తెలివితేటలే. అవును, ఈ వెండి బంగారం డూప్లికేట్ అని తెలిసిపోతే ఎట్టా తెలుస్తుంది? మనం ఇయ్యంగానే వాళ్ళు గీసి చూస్తారా ఏంది? ఇచ్చిన తర్వాత గమ్ముగా పెట్టుకుంటారు. మళ్ళీ తర్వాత తెలిసినా ఏం కాదు. ఇప్పుడు మొత్తం ఎంత అయిండదే చెప్పు? ఇది 500 లోపే అయింది. మరి అంతనుకున్నావు, ఎంత అయిందో చూడు. కనీసం పువ్వులు పళ్ళైనా కొంచెం నిండుగా పెట్టుండాల్సిందేమోనే. మళ్ళీ మనల్ని తక్కువ చేసి చూస్తారు. మో, మనం తక్కువైందో లేదో చూడాలా? ఎదుటోళ్ళు మనల్ని తక్కువ చేసి చూస్తారా అనేది మనకనవసరమో. సాంగ్యానికి పసుపు కుంకుమ పెట్టాలా? అరమూర పూలు పెట్టినా, ఒక అరటిపండు పెట్టినా పండే. అయినా కూడా నీకు నీ చేతి నుంచి పడుతుంది కదే, అదే నా బాధ. మో, నేను పెట్టేది ఇంతే. మనకొచ్చేదెంతో ఆలోచించినావా? ఇప్పుడు మనం పోయి మనం శ్రావణ పట్టి పెట్టినామంటే మనం ఆ కొంపకి ఫస్ట్ టైం పోయిండాం కదా అని నాకు, మీ అల్లుడికి, నీకు బట్టలు పెడతారు. వాళ్ళు బడాయికి పోయే పార్టీలు కదా. ఎంత లేదన్నా నాకు 3,000 రూపాయలు చీరా, నీకు 3,000 రూపాయలు చీరా, మీ అల్లుడు గారికి ఓ 1,000 రూపాయల బట్టలైనా కొనుంటారు. ఈ లెక్కన మనకి 7,000 రూపాయలు బట్టల పైన వచ్చుండాయి. మనకి పోయేదెంత, వచ్చేదెంత? నువ్వెన్ని తెలివితేటలతో పుట్టావే. అవును, చాన్నాళ్ల తర్వాత ఈ పట్టు చీర కట్టావు. 15 ఏళ్లగా ఈ చీరని కొత్త చీరలాగా ఎట్టా మెయింటైన్ చేస్తా ఉండావే? ఇదేమైనా మనం డబ్బు పెట్టి కొన్న చీర. అప్పుడు జగన్నాథం బట్టల షాప్ ఓపెనింగ్ కి మనమే అప్పిచ్చుండం గదో. ఆ షాప్ ఓపెనింగ్ అప్పుడు ఆడి దగ్గర ఫ్రీగా తీసుకున్న చీరదే. ఓ, అప్పటినుంచే మడత నలకుండా సంవత్సరానికి ఓ తూరే గడతండా. ఎట్ట పాద్దయిద్ది? మనం ఏడి ఇస్త్రీ కూడా చేసేది లేదు కదా. మడత పెట్టి బెడ్ కిందేసేస్తాను, ఇస్త్రీ అయిపోయిద్ది, అంతే. కనకం, ఏంది? ఎందుకు పిలవగానే చిరాకు పడుతున్నావు? నువ్వు పిలిస్తే అట్నే ఉంటదే. నేను పిలిచేది కాదు, ఒకసారి నా ఈపు చూడు. పొద్దున్నే ఎవరితోనో వ్యవహారం పెట్టుకొని ఉంటాడు, వీపు చీరేసి ఉండారు చూడు. అత్తవు, ఏమనుకుంటున్నావు నన్ను? నన్ను ఈపు చీరేసే మనగాడున్నాడా ఈ ఊళ్ళో? అవునులే, నిన్ను కొట్టే హక్కులన్నీ నీ పెళ్ళానికే కదా ఉన్నాయి. ఊళ్ళో వాళ్ళకి అంత దమ్ములు ఏడున్నాయి. ఏంది ఏంది ఏందట పళ్ళు నూరుతాండావు? కొత్త పళ్ళు నూరి ఆ పళ్ళు ఊడిపోయాయంటే ఆ పళ్ళు మళ్ళీ నేనే కట్టించాలా? మళ్ళీ అదో ఖర్చు దండగా. ఎంతసేపు నీ ఖర్చులు గొడవేనా? ఎంత కాదన్నా నీ మొగుడిని మగాడిని. ఇప్పుడు ఇయ్యాల వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ఈ చినిపోయిన చొక్కా ఎట్టా పోయేది? అసలు చొక్కా ఎట్ట జినిగింది? చించేసినావా నువ్వు? ఏందే, నేను చించేసినానా? ఈ చొక్కా మన పెళ్ళైనప్పుడు తొలి సంక్రాంతి కొనిచ్చిందే. 30 ఏళ్లుగా వేసుకుని ఉంది. ఇప్పుడు వేసుకుని వంగి లేచాను, పిగిలిపోయింది. వేరే మంచి చొక్కా కూడా లేదు. కనీసం ఒక చొక్కా కూడా లేకుండా ఎట్టొచ్చేది నేను? ఇప్పుడు ఏంది? చినుకు కనపడుతుంది అనే కదా నీ బాధ? కుట్టేస్తే బోలా? కుట్లు కనపడతాయి కదా, అయినా కుడితే ఇది ఆగేలాగుందా పిగిలిపోతా ఉంటే? ఏం బాధపడబాక, మంచి సాలువా ఉండదు, ఇస్తాను, అది కప్పుకో, చిరుగు కనపడదు. ఏందే, శాలువ కప్పుకుని రావాలా? శాలువ కప్పుకుని వచ్చినానంటే నేను జబ్బు మనిషిలాగా కనపడతానే. మీరు మాత్రం బాగా డబ్బున్నోళ్ళలాగా రెడీ అయ్యి నేను జబ్బు మనిషిలాగా శాలువ కప్పుకుని వచ్చేదా? ఓహో, ఇప్పుడు ఏంది? నువ్వు జబ్బు మనిషిలా కాకుండా డబ్బు మనిషిలా కనపడాలా, అంతే కదా? అంతేగా అంతేగా. ఒక్క నిమిషం ఉండో. ఇదిగో మా నాయన జ్ఞాపకంగా
మా నాయన కోటు దాచిపెట్టుకునుండా ఇంతవరకు ఈ కోటుని బయటికే తీలా ఫస్ట్ టైం నీకిస్తా ఉండా ఈ కోటేసుకో చిరుగు కనపడదు అమ్మో మా ఆయన నువ్వుండుమా ఏంది ఈ కోట్ వేసుకోవాలా? ఇదేసుకో చిరుగు కనపడకూడదు కదా ఇది వేసుకుంటే నువ్వు దర్జాగా ఉంటావు చూడ్డానికి బాగుంటావు వేసుకో వేసుకో ఈ కోట్ ఈ చొక్కా మీదకి వేసుకుని చెప్పులు వేసుకుంటే సంక్రాంతికి పగటేసుకున్నాడు ఈదుల్లోకి బెచ్చకు వచ్చినట్టుంటదే. అబ్బా ఇది ఫిట్టింగ్ కూడా సరిగలేదు, మొత్తం పట్టేసింది. సర్దుకుపో కోటేసుకుంటే కొంచెం స్టైల్గా ఉండాలా ఆ స్టైల్ని మెయింటైన్ చేసుకో. పోయి నీ కొడుకులు రెడీ అయ్యి ఉండారా లేదో చూసుకో. ఈ కోట్ వేసుకున్నాక నా పక్కన గంగిరేది ఒక్కటే తక్కువ. అమ్మా కొందాంలే అల్లుడు, అయినా దాన్ని కూడా ఎవరైనా తాకట్టుకి తెస్తారులే. ఏంది గంగిరెద్దునా? అది నీదే. ఛీ,